ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమ. మిత్రులారా, ఈరోజు మీకు శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026-27 ఫలితాలు చెప్పబోతున్నాను. 19 మార్చి 2026 నుండి 6 ఏప్రిల్ 6వ తారీఖు 2027 వరకు ఉండేటువంటి పరాభవ తెలుగునామ సంవత్సరంలో మనం వివిధ రాసుల యొక్క ఫలితాలు చెప్పుకుందాము. చెప్పుకునే ముందు ఒక్క చిన్న మాట. మిత్రులారా, నేను మీ ఎన్ఎస్ఎస్ రామకృష్ణ. మన విజ్డమ్ చారిటీ ఛానల్ ద్వారా మన ప్రాగ్ వైభవాన్ని, ఇతిహాసాలని, పురాణాలని, చారిత్రక విషయాలను, వాటిలో ఉన్నటువంటి అనేక కథలు, విశ్లేషణలు, మహానుభావుల చరిత్రలు, వారి సిద్ధాంతాలు, అనేక ప్రాచీన వైజ్ఞానిక విషయాలు, జ్యోతిష్యం వంటి శాస్త్రాలు, గోచార ఫలాలు, ఇవన్నీ కూడా విజ్డమ్ చారిటీ నుంచి మీకు అందిస్తున్నాము. అనేక సినిమాలలో క్రియేటివిటీ కోసం అడ్డగోలుగా మన ఇతిహాసాలను చూపించిన సందర్భంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను వ్యాస మహాభారతం ఒరిజినల్ వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని యథాతథంగా ప్రతి సోమవారం, గురువారం కూడా మీకు అందించడం జరుగుతుంది సాయంత్రం 8 గంటలకు. అదేవిధంగా అది పూర్తి కాగానే వాల్మీకి రామాయణం కూడా మూల కథను యథాతథంగా మీకు అందించడం జరుగుతుంది. మీరు మీ పిల్లలు తప్పకుండా చూడండి. అలాగే ప్రతి శనివారం కూడా ఈవినింగ్ 8 o'clockకి ఒక జనరల్ టాపిక్ చెప్పడం జరుగుతుంది. వీలైనంత వరకు అన్ని విషయాలను కన్సాలిడేట్ చేసి ఆ టాపిక్కి సంబంధించింది ఒకే చోట యథాతథంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే శనివారాల్లో ఋగ్వేదాలు, సృష్టి రహస్యాలు, ప్రాచీన భారత వైమానిక శాస్త్రం, ప్రాచీన భారత ఖగోళ శాస్త్రం, ప్రాచీన భారత వైజ్ఞానం, ప్రాచీన భారత నౌకా విజ్ఞానం, ప్రాచీన ఋషుల కాలగణన ప్రతిభ, బ్రహ్మ వయస్సు ఎంత, సృష్టి ఎప్పుడు పుట్టిందనేటువంటి రహస్యాలు, అదేవిధంగా రాముడు దేవుడేనా, రామాయణంలో అపోహలు, వాస్తవాలు, సంపాతి, గరుడ, అలాగే రామాయణంలో అస్త్రాలు, ఔషధాల గురించి, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి, వ్యాస మహర్షి, అగస్త్యుడు, ఆదిశంకరాచార్య, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, స్వామి అయ్యప్ప, బుద్ధ చరిత్ర వంటి జీవిత కథలని, అఘోరీలు, నాగసాధువులు ఒకళ్ళేనా, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి విశ్లేషణల్ని, బృహత్ కథ, మదాలస అలర్కుడు వంటి కథలని, బ్రహ్మంగారి కాలజ్ఞానం, భవిష్యవాణి సాధ్యమా, జ్యోతిషం శాస్త్రమా, మూఢనమ్మకమా, గ్రహచారం, గోచారం వంటి ఆసక్తికరమైన ఎపిసోడ్స్ని గతంలో చేయడం జరిగింది. తప్పనిసరిగా ఒక్కసారి పాత కొత్త ఎపిసోడ్స్ చూడండి. విజ్డమ్ చారిటీ ఛానల్ని తప్పకుండా చూడండి, ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక విషయంలోకి వద్దాం. మనం గ్రహచారం, గోచారం అనేది 2 రకాలు ఉన్నాయి. మనం సంవత్సర ఫలాలు చెప్పుకునే ముందు ఈ విషయం తెలుసుకోవడం ఇంపార్టెంట్. మొదటిది గ్రహచారం. దశ అంతర్దశలు ఉంటాయి గ్రహచారంలో. అసలు గ్రహచారం అనేది మనం జీవించిన సందర్భంలో మనం ఉన్నటువంటి అక్షాంశాలు, రేఖాంశాలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జాక్ట్గా మనం ఏ లగ్నంలో జన్మించామో ఒక జన్మకుండలను మనం వేయడం జరుగుతుంది. అంటే మనం పుట్టిన క్షణంలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి గ్రహస్థితులని, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయనేది వేసి అందులో మనం ఏ లగ్నంలో జన్మించామో చెప్తారు. దాన్ని బట్టి ఈ యొక్క దశలు, అంతర్దశలు, వింశోత్తరి దశాకాలం అనేది చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి వింశోత్తరి దశాకాలం 120 సంవత్సరాలది మన వాడుకలో ఉంది. ఇందులో జనన కాలంలో చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం యొక్క అధిపతిని బట్టి మన జనన కాల దశాభుక్తులను నిర్ణయించడం జరుగుతుంది. ఒక వ్యక్తి 120 సంవత్సరాలు జీవించినట్లయితే రవిదశ 6 సంవత్సరాలు, చంద్రదశ 10 సంవత్సరాలు, కుజదశ 7 సంవత్సరాలు, రాహుదశ 18 సంవత్సరాలు, గురుదశ 16 సంవత్సరాలు, శనిదశ 19 సంవత్సరాలు, బుధదశ 17 సంవత్సరాలు, కేతుదశ 7 సంవత్సరాలు, శుక్రమహర్దశ దశ 20 సంవత్సరాలు, మొత్తం 120 సంవత్సరాలు మన జీవితకాలంలో వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టుగా మన జన్మతోటి ఒక దశలో ఒక అంతర్దశ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది గోచారం గురించి చెప్పుకుంటాం. గోచారం అంటే ఏంటంటే మన జనన కాలంలో చంద్రుడు ఉన్నటువంటి రాశిని బట్టి ప్రస్తుతం 12 రాసుల్లో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మన చంద్ర రాశిని బట్టి గోచార ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇట్స్ అన్ ఇండికేటివ్ అనమాట. ఈ గ్రహాలలో కూడా శని మామూలుగా 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉండటం జరుగుతుంది. రాహుకేతులు 1.5 సంవత్సరాలు, గురువు 1 సంవత్సరం, కుజుడు 45 రోజులు, రవి బుధ శుక్రులు 1 నెల, చంద్రుడు 2.5 రోజుల పాటు ఒక రాశిలో ఉంటారు. మళ్ళీ వార ఫలాలు చెప్పేటప్పుడు చంద్రుడిని కూడా లెక్కలోకి తీసుకొని చెప్తే, మాస ఫలాలు చెప్పేటప్పుడు చంద్రుడిని పక్కన పెట్టి మిగిలిన గ్రహాలను చెప్తారు. ఇక సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా గురు, శని, రాహు, కేతువులను దృష్టిలో పెట్టుకుని సంవత్సర ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గోచార ఫలాలు
అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో సవ్య దిశలో కదులుతుంటే రాహుకేతులు అనేటువంటి ఖగోళ బిందువులు అపసవ్య దిశలో కదులుతూ ఉంటాయి. అన్ని ఛానల్స్లో చెప్పేవి ఈ గోచార ఫలాలు మాత్రమే. అయితే ఒక్క మాట, ఖచ్చిత ఫలాలు వ్యక్తుల జాతక చక్రం కూడా పరిశీలించాలి. దశాభుక్తుల ఫలితాలు ఇటు గోచారం అంటే గ్రహచారము గోచారము రెండు శుభాన్ని సూచించినట్లయితే మరింత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుందని గమనించండి. ప్రతి వ్యక్తి జీవితం మీద కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉందని పెద్దలు చెప్తారు. అయితే మానవ ప్రయత్నము ఈ యొక్క ప్రారంధము రెండు పొటేళ్లలాగా ఢీకొంటాయి. ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది అని శాస్త్రం చెప్తోంది. సో మానవ ప్రయత్నం గట్టిగా ఉంటే ఈ యొక్క మన ప్రారంధాన్ని కూడా మనం తప్పించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అదేవిధంగా గ్రహశాంతుల ద్వారా దైవకృప వలన కూడా వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు. ధైర్యంగా పరిస్థితులు ఎదుర్కోవాలి, చతికిలు పడిపోవటం కాదు. కష్టకాలం వచ్చినప్పుడు కష్టపడి స్కిల్స్ పెంచుకోవాలి. స్కిల్స్ పెంచుకోవటంలోనూ అకాడమిక్గా ఇంకా పర్సూ చేయడంలోనూ మనకి కష్టం ఉంటుంది. కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టం చేయాలి. ఆ కష్టం కనుక చేసినట్లయితే మంచి టైం వచ్చినప్పుడు ఈ స్కిల్ మనకు పనికొచ్చి మనల్ని పైకి లేపుతుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ కృషి మీరు చేయాలి. పురుష ప్రయత్నం చేస్తూ దైవనామం చేసినట్లయితే అంతే మంచి జరుగుతుంది. అలా అనుకునే పాజిటివ్గా ముందుకెళ్ళాలి. గుడ్డిగా మాత్రం దేన్ని కూడా ఫాలో అవ్వద్దు. ఇట్ ఈస్ అన్ ఇండికేటివ్ సైన్స్. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. వృశ్చిక రాశి, విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వారు, వీరందరూ కూడా వృశ్చిక రాశి కిందకు వస్తారు. వృశ్చిక రాశికి ఈ సంవత్సరం అంటే పరాభవ నవ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది మనం గమనిద్దాం. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6. అయితే వీరి యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ప్రారంభంలో ఎలా ఉన్నాయో ఉగాది నాటికి మనం ఒకసారి గమనిస్తే ముఖ్యమైనటువంటి 4 గ్రహాలని మనం గమనిద్దాము. మొదటగా రాహు వీరికి 4లో తామ్రమూర్తిగా ఉన్నారు. అదేవిధంగా కేతు 10లో తామ్రమూర్తిగా ఉన్నారు. సో ఇక్కడ 10లో ఉన్నటువంటి కేతువు కొంత లాభాన్ని కొంత ఇబ్బందిని కూడా కలగజేస్తాడు. రాహు అయితే బాలేడు. అదేవిధంగా శని పంచమంలో ఉన్నాడు. అయితే శని పంచమంలో ఉన్నప్పుడు నెగిటివ్ అయినప్పటికీ రజితమూర్తి కావడంతో కొన్ని మంచి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. మరోపక్క గురువు అష్టమంలో ఉన్నాడు. గురువు అష్టమంలో ఉన్నప్పుడు జూన్ 1 వరకు కూడా ఖచ్చితంగా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు, తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి. సరే, మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే శని పంచమంలో ఉండటం ద్వారా కన్ఫ్యూజను, సందిగ్ధత, అస్థిమితము, ఇల్లు హెల్త్, అలాగే సంతానం వలన ఖర్చులు, వాళ్ళ చదువు కోసం కావచ్చు, వాళ్ళ హెల్త్ కోసం కావచ్చు, వాళ్ళకి కావాల్సిన వస్తువుల కోసం కావచ్చు, వాళ్ళ ఎంఎస్ కోసం కావచ్చు, వాళ్ళ పెళ్లి కోసం కావచ్చు, ఖర్చు అనేది ఒకటి కనపడుతుంది. అదేవిధంగా ఫ్యామిలీకి కూడా దూరంగా ఉండేటువంటి అవకాశం ఈ సందర్భంగా జూన్ 1 వరకు, మార్చి 19 నుంచి జూన్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఏప్రిల్, మే 2.5 నెలలు సుమారుగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కనపడుతుంది. బంధువుల నుంచి కూడా సమస్యలు, వ్యాపారంలో కూడా ఇబ్బందులు, ఇవన్నీ శని కారణంగా రాబోతున్నాయి జూన్ 1 వరకు. కాస్త ఓపిక పట్టాలి. ఆ తర్వాత రాహు 4లో ఉన్నాడు. ఇక్కడ ఈ రాహు కూడా అంత అనుకూలంగా లేనందువల్ల మదర్కి హెల్త్ ప్రాబ్లమ్స్, అలాగే ఇంటికి వాహనానికి కూడా రిపేర్లు వచ్చేటువంటి అవకాశం. 4th హౌస్ రిప్రజెంట్స్ మదర్, హౌస్, వెహికల్ అన్నీ కూడా. కాబట్టి 4th హౌస్లో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ లేదా వస్తువులకైతే రిపేర్లు వచ్చేటువంటి అవకాశం, ఈ విధమైనటువంటి సమస్యలు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఈ రాహు క్రియేట్ చేయబోతున్నాడు. అదే సమయంలో కేతువు 10వ రాజ్యస్థానంలో ఉన్నాడు. రాజ్యస్థానంలో ఉండే శుభాన్ని, సౌఖ్యాన్ని, ధనలాభాన్ని, మంచి పనులు చేయడం కోసం ప్రోత్సహిస్తాడు ఈ కేతువు. అయితే అదే టైంలో చేసేటువంటి వృత్తిలో కొంత అగౌరవము, కొంత నష్టాన్ని కూడా కలిగించేటువంటి అవకాశం రాజ్యస్థానంలో, జాబ్ అన్నమాట ఇది. ఈ స్థానంలో ఉన్నటువంటి కేతువు చేసేటువంటి అవకాశం ఉంది. మరో పక్కన నేను చెప్పాను కదా, గురువు అష్టమంలో ఉన్నాడని చెప్పాను కదా, ఈయన వల్ల కూడా కొన్ని ఖర్చులు, మానసికమైనటువంటి ఒత్తిడి, షుగర్ లాంటి వ్యాధులతో ఇబ్బంది, ప్రయాణాల్లో ఇబ్బందులు, తర్వాత రాజభయము, సంతానం కూడా ఇబ్బంది, ట్రాన్స్ఫర్సు, ఆఫీసర్సు అసంతృప్తిగా ఉండటము, ఇవన్నీ కూడా వాహనాల్లో సమస్యలు. ఇందాక చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, ఇక్కడ రాహు ఉన్నాడని, ఇక్కడ గురువు కూడా అదే పరిస్థితి. ఇక జూన్ 2 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు గురువు ఇక్కడికి వస్తాడనమాట. ఇక్కడంటే కర్కాటకం ఉచ్చస్థితి గురువుకి ఇక్కడికి వస్తాడు.
ఈ ప్రకారం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి 9వ స్థానంలోకి వస్తాడు గురువు. అంటే రజతమూర్తిగా అద్భుతమైనటువంటి శుభాలు ఇవ్వబోతున్నాడు. గురువు మామూలుగా 9లో ఏమిస్తాడంటే శుభాన్ని, సౌభాగ్యాన్ని, ద్రవ్య లాభం, స్థిరాస్తి లాభం, ఇల్లు, ఇష్టకార్య సిద్ధి, కుటుంబం అభివృద్ధి, పుత్రులు పుట్టడం, లేదా పౌత్రులు మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టడం, ఈ విధంగా అనమాట. మంచి భోజనం, చక్కటి ఇష్టమృష్టాన్న భోజనాలు, చక్కగా పార్టీలు, స్త్రీ సంగమం, వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి, ప్రమోషన్లు, నివాసంలో మార్పు, ఉన్నత స్థితి. అదేవిధంగా 9వ స్థానం కాబట్టి సద్గురు దర్శనము, మతాధికారులతో సమావేశాలు, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి గురువు రజతమూర్తిగా ఉన్న సందర్భంలో మీకు జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు మీకు ఈ విధంగా గురువు చాలా హెల్ప్ చేయబోతూ ఉన్నాడు. అదే గురువు ఇక్కడ ఉన్నప్పుడు తను లగ్నాన్ని కూడా చూస్తాడు పంచమ దృష్టితో. అంటే లగ్నాన్ని చూడటమే కాకుండా సోదర స్థానాన్ని అంటే తృతీయ స్థానాన్ని కూడా చూస్తాడు. అదేవిధంగా పంచమ స్థానం అంటే సంతానాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తాడు గురువు శని ఇక్కడి నుంచి 9వ దృష్టితోటి. సో ఏ రకంగా చూసినా కూడా గురువు ఇక్కడికి వెళ్ళడం ద్వారా జూన్ నుంచి అక్టోబర్ వరకు మీకు చాలా చాలా బాగుండేటువంటి అవకాశం ఉంది. మీకు మంచి మంచి ప్లానింగ్స్ అన్నీ కూడా అప్పుడు చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా అక్టోబర్ 31 వచ్చేసరికల్లా ఈ 9లో ఉన్న గురువు కాస్త 10లోకి వస్తున్నాడు కేతువుతో పాటు. సో కేతువు గురువు కలిసి ఉంటారు. ఇక్కడ 10లో కొన్న సందర్భంలో మోరవర్ ఆయన లోహమూర్తిగా ఉండటం వలన ఖర్చులు, కుటుంబాల అనారోగ్యము, నీరసము, అధికారుల వల్ల ఇబ్బందులు, పదవీ నష్టము, అలాగే దూరవాసము, గృహము నివాసము మార్పు, ఇవన్నీ కూడా గురువు ఇక్కడికి వచ్చినప్పుడు 10వ స్థానంలోకి వచ్చినప్పుడు ఆ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇలా నడుస్తూ ఉండగానే డిసెంబర్ 6వ తారీఖు వచ్చేసరికి మీకు రాహుకేతువులు కూడా మార్పులు చేర్పులు చెందారు. ఆ విధంగా రాహు కేతువు కూడా ఏం జరుగుతుందంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీకు రాహు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాడు, కేతువు ఇక్కడి నుంచి ఇక్కడికి. అంటే రాహుకేతువులు ఎడుదిరుగుతుంటారు, మిగతా గ్రహాలు ఎడుదిరుగుతున్నప్పుడు ఈ రాహుకేతువులు తిరిగినప్పుడు రాహు 3లోకి వస్తాడు. ఈ రాహు 3లోకి వచ్చినప్పుడు ఇతను మంచి ఫలితాలు ఇస్తే, కేతువు ఇక్కడ 9లోకి వెళ్ళినప్పుడు చెడు ఫలితాలు ఇస్తాడు. ఈ రాహు 3లోకి వచ్చినప్పుడు ఏమి ఇవ్వబోతున్నాడు అంటే అడిషనల్గా మీకు అటు గురువు గారు కదిలిన దానికి కాంపెన్సేటరీగా ఇటు రాహు వచ్చి శుభాన్ని, సుఖాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, వ్యాపార లాభాన్ని, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతిని, మీ సబార్డినేట్స్ మీకు సపోర్ట్ చేయటం, ఇవన్నీ కూడా రాహు 3వ స్థానంలో ఉండి చేస్తాడు. రాహు 3వ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా కేతువు నేను చెప్పినట్టుగా 9వ స్థానంలోకి వెళ్ళిన సందర్భంలో కొంత ధన నష్టాన్ని, తండ్రికి హెల్త్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా 9వ స్థానంలో కేతు వెళ్ళిన సందర్భంలో కొన్ని అధర్మం తండ్రి కొన్ని తప్పుడు పనులు చేసేటువంటి అవకాశము, మీ గురువులతోటి కూడా అపార్థాలు, పెద్దలతోటి, గురువులతోటి, తండ్రితోటి అపార్థాలు ఈ కేతు వల్ల వస్తాయి. ఈ విధంగా డిసెంబర్ 6 నుంచి జనవరి 4 తక్కువ పీరియడే, బట్ ఒక నెల 15 రోజుల పాటు ఈ సమస్య ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత తిరిగి మీ గురువు గారు మళ్ళీ యథాస్థానంలో మీకు మళ్ళీ గురువు గారు ఎక్కడికి వచ్చారు, ఇప్పుడు 7, 8, 9 ఇంతమంది 10లోకి వెళ్ళాడు కదా, ఇక్కడికి వెళ్ళినటువంటి గురువు కేతు ఇక్కడ ఉన్నాడని చెప్పాను కదా, గురువు గారు కూడా ఇక్కడికి వచ్చేస్తాడు. అప్పుడు గురువు గారు 9లోకి వచ్చిన సందర్భంలో గురువు గారు మళ్ళీ తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ ఆయన మళ్ళీ ఇంటి విషయంలో, స్థిరాస్తుల విషయంలో, కుటుంబ అభివృద్ధి విషయంలో, సంతానం విషయంలో, పుత్రపోత్రుల విషయంలో, వృత్తి వ్యాపారాల్లో, ప్రమోషన్లలో, నివాసంలో, ఉన్నత స్థితి, అదేవిధంగా మళ్ళీ మీరు తీర్థయాత్రలు, గురుదర్శనాలు, మతాధికారులతో సమావేశాలు, వీటన్నిటికీ కూడా మళ్ళీ మీకు చాలా కాలం అంటే జనవరి 25 నుంచి ఏప్రిల్ వరకు కూడాను, ఏప్రిల్ 6వ తారీఖు వరకు అంటే కరెక్ట్ చెప్పండి ఫిబ్రవరి, మార్చి 2 నెలల 10 రోజుల పాటు సుమారుగా మళ్ళీ మీకు గురువు ఇక్కడ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులకు వచ్చాడు. సో అక్కడ మీరు దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఓవరాల్గా గురువు వలన స్వల్ప అనారోగ్యము, ఆకస్మికమైనటువంటి ధనవృద్ధి, చిన్న వయసులోనే విజయాలు, విదేశాలకు వెళ్ళటం, ఆధ్యాత్మిక వికాసం, వివాహము, సంతాన వృద్ధి, కుటుంబ వృద్ధి, వృత్తి వ్యాపారాల విజయము, ప్రమోషను, నాకు చెప్పినట్టుగా నివాస మార్పు, గురువులతోటి సమావేశము, తండ్రికి కూడా మళ్ళీ చాలా బాగుంటుంది. 9లో ఎక్కువ కాలం గురువు ఉంటున్నాడు కాబట్టి ఓవరాల్గా ఇట్ విల్ బి గుడ్. అదే రకంగా శని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మీకు చాలా పట్టుదల, సహనం చాలా అవసరం అవుతాయి. సంతానం గురించి విపరీతంగా ఆలోచిస్తారు, కానీ విదేశీ లాభం ఉండేటువంటి అవకాశం శని వల్ల ఉంది. రాహుకేతువులు సామాన్యమైనటువంటి ప్రభావం చూపిస్తున్నారు. మొత్తం మీద ఈ సంవత్సరాన్ని చూసుకున్నట్లయితే మీకు ముఖ్యంగా గురుబలంతో, కొన్నాళ్ళ పాటు రాహుబలంతో మీరు కాలం గడపాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పుడు కూడా శ్రీదత్తుని అంటే దత్తాత్రేయ స్వామిని కానివ్వండి, లేదా సద్గురువుని పట్టుకోండి. గురువు యొక్క
సపోర్టు బాగుంటుంది, ఆల్రెడీ ఉంది, కొద్ది పీరియడ్ కోసమే. అలాగే ముఖ్యంగా శివుడికి మీకు పూజ చేయటం కానీ, వాకింగ్ చేయటము, యోగా, మెడిటేషన్ చేయటం చాలా ఇంపార్టెంటు. ముఖ్యంగా వాకింగ్, శివుడి పూజలు వాకింగ్ అనేది ఎక్కువ చేయండి. కాళ్ళకి స్ట్రెయిన్ కనుక ఇస్తే శనికి కొంత పరిహారం అవుతుంది కాబట్టి. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, దుర్గాదేవికి, వినాయకుడికి కూడా వీలైనప్పుడల్లా ఒక నమస్కారం పెట్టి కాపాడమని కోరుకోండి. మీ ఇష్టదేవత స్మరణ మిమ్మల్ని రక్షిస్తుంది. స్వస్తి.